హలో ఎవ్రీవన్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ వీడియో కంప్లీట్గా చూస్తే కానీ మీ లైఫ్ చేంజింగ్ ఐడియాలు అయితే కంపల్సరీ దొరుకుతాయి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే నేను చాలా బుక్లు చదివా, లైక్ ద సీక్రెట్ అని ఒక బుక్ చదివినా. సో మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అనేసి. ఓకే, ఎస్, మనం ఏమనుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా బిజినెస్ రిలేటెడే చేస్తుంటా. బిజినెస్ చేయండి అనేసి. ఎస్, బిజినెస్ చేయాలంటే ఏ బిజినెస్ చేయాలి, నేను కొన్ని వీడియోలు చేసిన, బట్ ఇది వీడియో అయితే ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా బిజినెస్ చేయాలనే థాట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఏ బిజినెస్ చేయాలని చాలా క్లియర్గా, వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో ఫర్ యువర్ లైఫ్. చాలామంది ఈ వీడియో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏమనుకుంటారు, వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ చెప్పినారని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, లేకపోతే ఏదో ట్రెండింగ్లో ఉందని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళు ఎవరో చేస్తున్నారని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి ఎవరికో డబ్బులు వస్తుందని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి ఎవరికో జనాలు ఎక్కువ ఉన్నారని బిజినెస్ స్టార్ట్ చేస్తారు. నో, బిజినెస్ చూస్ చేసుకోవడం ఫస్ట్ మనకు ఫిట్ అవుతుందా లేదా, ఆ ఫిట్ అవుతుందా లేదని ఎలా చూస్ చేసుకోవాలంటే లైక్ వెరీ ఎగ్జాంపుల్తో సహా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ బిజినెస్ వచ్చేసి కాఫీ షాప్ స్టార్ట్ చేసిన. కాఫీ షాపు, టీ షాపు స్టార్ట్ చేసిన ఎవరు ఫెయిల్యూర్ కాలని మనం రకరకాలుగా కొన్ని వేల లక్షల వీడియోలో చూస్తుంటాం. కానీ అది నాకు ఫిట్ కాలేదు. ఎందుకంటే మామూలుగా నేను మార్నింగ్ లేచేది కొద్దిగా లేట్గా అనమాట. సో దానికైతే 4 o'clock 3 o'clock లేయాలి. సో ఎలా ఉంటుందంటే కొంత ఎప్పుడు కానీ మనం స్టాఫ్తో రన్ చేయలేము, ఎప్పుడు కానీ ఎంప్లాయీని నమ్ముకొని స్టార్ట్ చేయలేము. మనం ఫస్ట్ బిజినెస్ కాబట్టి మనం ఒక్కరే అలోన్గా స్టార్ట్ చేయాలని కూడా ఒకసారి అనుకుంటాం. అంత కాన్ఫిడెంట్ ఉంటే ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒకరు నమ్మి మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, చాలామంది ఒక రోజు లీవ్ వేయచ్చు, 2 రోజులు లీవ్ వేయచ్చు, కానీ ఖచ్చితంగా మార్నింగ్ మనం వెళ్ళాల్సి వస్తుంది. సో అది నాకు ఫిట్ కాదని నేను అప్పుడే వదిలేసిన. సో ఇది ఎలా టోటల్ నా ఎక్స్పీరియన్స్తో సహా చెప్తున్నాను. నేను చాలా బిజినెస్లు చేస్తుంటాను. సో ఏది ఫిట్ అవుతుందని నేను చేస్తుంటా. సో ఫస్ట్ థింగ్, టార్గెట్. నువ్వు ఏదైనా బిజినెస్ చూస్ చేసుకునేటప్పుడు ఏ బిజినెస్ చేయాలని ఫస్ట్ టాప్ 10 బిజినెస్ పీపుల్ ఆ బిజినెస్ చేస్తున్నారు లేదా అని చూసుకోండి. టాప్ 10 బిజినెస్ పీపుల్. సో టాప్ 10 ఎవరు? అంబానీ కానీ, బిర్లా కానీ, నారాయణ కానీ, ఆదిత్య బిర్లాస్ కానీ, రిలయన్స్, ఇలాంటి చాలా కంపెనీస్ ఉంటాయి కదా, మన జిఎంఆర్ కానీ. వీళ్ళందరూ ఏ బిజినెస్ చేస్తున్నారో చూసుకోండి. వాళ్ళు దాంట్లో సక్సెస్ అయినారా లేదా చూడండి. వాళ్ళు సక్సెస్ అయింటేనే చేయండి. చాలామంది సక్సెస్ కాలేకున్నారు. ఆ సక్సెస్ అయ్యిండేది ఎలా సక్సెస్ అయినారో చూడండి. అందరూ ఒక బిజినెస్ ఏదో స్టార్ట్ చేయాలి, ఏదో దాంట్లో చేస్తే డబ్బులు వస్తుందని అది చేయకండి. ఎంత పవర్ఫుల్ బిజినెస్ అయినా, ఎంత పర్ఫెక్ట్గా బిజినెస్ ఉన్నా ఖచ్చితంగా టాప్ 10 సక్సెస్ పీపుల్ చూసి అలాంటి బిజినెస్ రిలేటెడ్గా చేయండి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాతింగ్ బిజినెస్ చేస్తున్నా కాబట్టి, నా క్లాతింగ్ బిజినెస్ ఏమేమి చేస్తున్నారు, రిలయన్స్ వాళ్ళు చేస్తున్నారు. రిలయన్స్ ట్రెండ్స్ అని, లగ్జరీ బ్రాండ్స్ అని, అదని ఇదని, వాళ్ళదైతే 50-100 బ్రాండ్లు, బ్రూక్స్ బ్రదర్స్ అని అన్ని బ్రాండ్లు తీసుకొని వచ్చి లగ్జరీ బ్రాండ్స్ అని, ఆ బ్రాండ్స్ ఈ బ్రాండ్స్ చాలా చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఆదిత్య బిర్లా చేస్తున్నారు. నెక్స్ట్ టాటా వాళ్ళు చేస్తున్నారు. చాలామంది బిజినెస్ కోట్లు ఉన్నా కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు. సో మనం కూడా దీన్ని చేస్తే అలా కావచ్చాము. అలా అవుతామో లేదో తెలియదు, వేరే రకంగా కావచ్చు. సో ఇది ఒక టార్గెట్ అనమాట. సో వేరే ఒక బిజినెస్ చేస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ బిజినెస్ అంటే సిమెంట్ ప్రొడక్షన్ బిజినెస్ చేస్తుంటారు కొంతమంది. వాళ్ళు అందరూ ఆదిత్య బిర్లా ఉన్నాయి, కోరమంగళ, అది ఇది అని చాలా ఉన్నాయి. సో నేనేం చెప్తున్నా అంటే ఏ బిజినెస్ మీరు స్టార్ట్ చేసినా టాప్ 10 పీపుల్, అట్లీస్ట్ టాప్ 100లో ఉండేటట్టు చూసుకోండి. ఇండియాలో టాప్ 100 పీపుల్ సక్సెస్ అయినారు లేదా, మీరు లేదంటే కన్నా మీ బిజినెస్ ఎప్పటికీ సక్సెస్ కాదు. ఇది రాసి పెట్టుకోండి. ఇది లైక్ పక్కా. ఇప్పుడు మొబైల్ బిజినెస్ చేస్తున్నారు చాలామంది. ఎస్, ఇది సక్సెస్. అది కొంతమందికి సక్సెస్ ఉంది. ఎందుకంటే చైనా వాళ్ళు మనకి సాఫ్ట్వేర్ అప్డేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు నోకియా కానీ, మన మైక్రోమాక్స్ కానీ, వీళ్ళందరూ లైక్ ఇండియా బేస్డ్లో వాళ్ళకి సాఫ్ట్వేర్ అప్డేషన్ ఇవ్వట్లేదు. కావాలి ఇంటెన్షనల్లీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు మొబైల్లో మనల్ని గేమ్ ప్లే చేయరని వాళ్ళు వచ్చే ట్రెండింగ్ ఎప్పుడుకో లేట్గా ఇస్తారనమాట అప్డేషన్స్. సో వాళ్ళు గేమ్ ప్లే చేస్తున్నారు. సో దాంట్లో ఇంకా మనం ఎలా చేయాలి బిజినెస్, సో అది మనకి అప్డేషన్కి రావడానికి కష్టం అవుతుంది. సో ఇంకే బిజినెస్ చేయాలి, మైనింగ్, ఎస్, రియల్ ఎస్టేట్, ఎస్. ఏ బిజినెస్ అయితే టాప్ పీపుల్ లైక్ లిక్విడ్, పెట్రోలియము, ఇంత పాపులర్, ఇంత ట్రెండింగ్ ఉన్న పెట్రోలియం ఆయిల్లో లైక్ రిలయన్స్ ఈజ్ నాట్ అచీవింగ్ ఇన్ ద రిటైల్, అంటే లైక్ హోల్సేల్ లైక్ ప్రొడక్షన్ దే మే అచీవింగ్, బట్ రిటైల్ దే ఆర్ నాట్ అచీవింగ్. లైక్ భారత్, హెచ్పి, అలా ఇండియన్ దే ఆర్ నాట్ అచీవింగ్. సో మనకి ఏ బిజినెస్ ఫిట్ అవుతుంది, ఏ బిజినెస్ పీపుల్ లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్నారు, టాప్ 100 పీపుల్ ఏం చేస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. లేదంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ కాలేరు. సూపర్ మార్కెట్స్ ఏ ఉన్నాయి అంటే గ్రోసరీస్కి ఉన్నాయి. ఎస్, రిలయన్స్ మార్ట్ అని, లైక్ ఆ మార్ట్ ఈ మార్ట్ అని రిలయన్స్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు సక్సెస్ అయినారో లేదో, బట్ డీమార్ట్ చేస్తున్నారు. ఎస్, వాళ్ళు టాప్ 100లో ఉన్నారు కాబట్టి ఎస్ ఈ సక్సెస్.
ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏది ఉంది, ఫర్నిచర్ ఏది ఉంది, నెక్స్ట్ డిజిటలైజ్డ్ ఏది ఉంది, లైక్ టాటా వెళ్తుంది, రిలయన్స్ వెళ్తుంది, లైక్ ఇవే వస్తాయి మన మైండ్లోకి, ఇవే వస్తాయి. సో లైక్ ఏదైతే ట్రెండింగ్ అని కాకుండా ఏదైతే టాప్ 100 పీపుల్ అయితే మనీ అర్న్ చేసినారో దాంట్లోనే బిజినెస్ చేయండి. లేకంటే ఏ బిజినెస్ మీరు ఏదో అనుకొని ఏదో చెప్పినారు కదా, ఎవరో చెప్పినారు కదా, ఏదో ఉంది కదా ఆపర్చునిటీగా చేస్తే 100% మీకు అది ఫిట్ కాదు. అంతేకాకుండా మీకు అది ఫిట్ అవుతుందా లేదా, మీరు ఆ పని చేయగలుగుతున్నారా లేదా, నాట్ నౌ లైక్ ఫుల్ సక్సెస్లో ఉన్నప్పుడు ఊహించుకోండి, ఫుల్ డిమాండ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు చూసుకోండి, అది మీకు సక్సెస్, మీకు అది సూటబుల్ అవుతుందా లేదా అది చూసుకోండి. సో అది కాలేదంటే దయచేసి చేయకండి, అనవసరంగా డబ్బులు అయితే లాస్ చేసుకోకండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏదో ఒకటి చేయాలని చేసి కాకుండా ఆగిపోయి లాస్ చేసుకొని వచ్చేస్తున్నారు. అది వద్దు. మీకు ఏది సూటబుల్ అవుతుందో అది చేయండి. అవుట్ ఆఫ్ 100,000 బిజినెస్ మీకు 1 or 2 చూస్ అవుతాయి. 100 చెప్తారు. వాడు చెప్తా అంటాడు, వాడు లైక్ ట్రెండింగ్లో ఉన్నాడు, ఫుల్ ట్రెండింగ్లో ఉంది, ఆ బిజినెస్ భయంకరంగా ఉంటుందంటారు. మనం పోతే కదా అది ట్రెండింగ్, మనకు ట్రెండింగో కాదో మనం చేయగలమో లేదో తెలియాలి కదా. దయచేసి ఎవరైనా ఏ బిజినెస్ చేసినా టాప్ 100, వెరీ సింపుల్ ఫార్ములా చెప్తున్నా, టాప్ 100 బిజినెస్ పీపుల్ తీసుకోండి. వాళ్ళైతే ఏ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్, ఎందుకంటే వీళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఉంటారు. వాళ్ళు లైక్ R&D అంటారు దాన్ని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, చాలా చేసి ఏది ఫ్యూచర్ బాగుంది, ఇప్పుడు AI టెక్నాలజీలో ఫ్యూచర్ బాగుంది, సో యాప్ డెవలప్మెంట్లో అవంతా బాగున్నాయి కాబట్టి అలాంటివి ఏదైనా చేస్తే కన్నా బిజినెస్ బాగుంటుంది తప్ప మన మీద లైక్ లోకల్లో ఉన్నాం కదా అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతాము. చాలా 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 ఇంపార్టెంట్. చూజింగ్ బిజినెస్ ఈజ్ ద లైఫ్ టర్నింగ్ పాయింట్. లైఫ్ టర్న్ అనేది ఈడే నెగిటివ్ అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టి అది కాక ఇది కాక కష్టాలు పడి అది పడి ఇది పడి ప్రెస్టేషన్ పడి లాస్ట్లో క్లోజ్ చేసుకుని వద్దు. టాప్ 100 పీపుల్లో ఎవరు సక్సెస్ అవుతున్నారో ఆ బిజినెస్ చేయకండి, లేదంటే వేరే బిజినెస్ మీరు టచ్ చేయకండి, లాస్ చేసుకోకండి. మీరు ఎక్కడున్నా అక్కడే ఆగిపోండి. టాప్ 100 పీపుల్ తీసుకోండి, ChatGPTలో కొట్టండి, టాప్ 100 పీపుల్ వర్సెస్ దేర్ బిజినెసెస్ అని కొట్టండి. దాంట్లో మీకు సూటబుల్ ఉండేది ఒకటి చూసుకోండి. కొన్ని 100 బిజినెసెస్ వస్తాయి, దాంట్లో మీకు సూటబుల్ ఉండేది చూస్ చేసుకోండి. తక్కువైనా పర్లేదు, దాన్నే టార్గెట్ చేసుకోండి. ఇంకోటి, ఒక బిజినెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సక్సెస్ అయ్యేంత వరకు ఇంకొక బిజినెస్ చేయకూడదు అన్నాడు రాంగ్. ఈ బిజినెస్లో స్లోగా పోతుంది, ఇంకొక బిజినెస్లో చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. సింపుల్ లాజిక్ చెప్తా. నేను అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తుంటా. ఇప్పుడు మీ ఊర్లోనే ఉంటారు, మీ ఊర్లలో 10 అవుట్లెట్స్ ఉంటాయి, 10 ప్రాపర్టీస్ ఉంటాయి. సెల్ అండ్ బై. సెల్లింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, బయింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, సెల్లర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, బయర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. చిన్న వీడియోలు చేయండి, ఇట్లా ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పండి, కొనండి, అమ్మండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ బిజినెస్ చేసినా చిన్నగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను పర్ఫ్యూమ్ బిజినెస్ చేసిన, చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది, ఆ పర్ఫ్యూమ్లో అమ్మండి. ఇంకేదైనా నచ్చింది, మీకు ఏది నచ్చితే అది చేయండి, మీకు ఫిట్ అయ్యేదే చేయండి. ఖచ్చితంగా ఏది టాప్ 100 పీపుల్లో ఏదైనా చేయలేకుంటే అది చేయకండి. నేను ఇప్పుడు వీడియోస్ చేసిన ఎందుకు, కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, ఓకే అది లైక్ టార్గెటెడ్గా ఉంది, కొంతమంది అచీవ్ అయినారు కాబట్టి చేస్తున్నారు, లేదంటే నేను చేసిన లాభం, నేను ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాను, లేదంటే చేసిన లాభం. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా టార్గెటెడ్ బిజినెస్ చేయండి తప్పించి వేరే బిజినెస్ చేయకండి. మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. నేను చెప్పింది ఏదైనా రాంగో లేకపోతే ఏదైనా మీకు గన అది ఇంకేదైనా చేంజెస్ చేయాలంటే కమెంట్ చేయండి. ఇంకేదైనా టాపిక్ కావాలంటే కూడా నా వీడియోకి లైక్ కొట్టి ఒక కమెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. థ్యాంక్ యూ.